లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక్కడ కాస్త థ్యాంక్ యూ అండ్ ఎస్ విడుదల పార్ట్ 2 ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అండ్ మహారాజా ఆఫ్ యాక్టింగ్ మా విజయ్ సేతుపతి గారికి, మహారాణి ఆఫ్ యాక్టింగ్ మంజు వారియర్ గారికి ప్రత్యేకమైన స్వాగతం తెలియజేసుకుంటున్నాం. వెరీ 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 హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్ హియర్ యాక్చువల్లీ. సో విడుదల పార్ట్ 1 విడుదలైనప్పుడు మా అందరికీ ఎంతో నచ్చేసిన సినిమాగా మారిపోయింది. పార్ట్ 2 అది కూడా వెట్రిమారన్ గారి సినిమాలో పార్ట్ 2 వస్తుంది అంటే అదొక రకమైన క్యూరియాసిటీ బిల్డ్ అయిపోయింది అనమాట. సో ఆయన నుంచి 2 పార్ట్ల సినిమా ఆయన చేస్తున్నారు అనేదే ఒక పెద్ద విశేషంగా మారింది. ఇక అప్పటి నుంచి నాకైతే సినిమా చూసినప్పటి నుంచి పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే క్లైమాక్స్ ఇచ్చారు అని చెప్పాలి. ఎస్పెషల్లీ పెరుమాళ్ని పూర్తిగా చూడాలి, పెరుమాళ్ క్యారెక్టరైజేషన్ని పూర్తిగా మేము విడుదలలో ఎంజాయ్ చేయాలి అని అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే అని మాకు అర్థమైపోయింది. కాబట్టి పార్ట్ 2 మాకు ఇంకా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్గా మారిపోయింది అని చెప్పాలి. కోర్స్ వెట్రిమారన్ గారు ఏ సినిమా తీసుకున్నా అందులోని కథలు, కథనాలు, పాత్రలు, సన్నివేశాలు ఇవన్నీ ఎంత రా అండ్ రియల్గా ఉంటాయో అంతే రా అండ్ రియల్గా మన ముందుకి తీసుకొచ్చేటువంటి యాక్టర్స్ విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్ గారు, సూరి గారు ఇలాంటి యాక్టర్స్ అందరూ దొరికినప్పుడు ఆ కాంబినేషన్ అంతా కూడా మనకి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో మనకి ఆల్రెడీ పార్ట్ 1 ఒక శాంపుల్ లాగా మన ముందుకు వచ్చింది అని చెప్పాలి. అండ్ డెఫినెట్గా ఈ విడుదల సినిమాకి ఆయన ఎంచుకున్నటువంటి అంశాలు కానివ్వండి, కథాంశాలు కానివ్వండి, మనందరికీ తెలుసు వెట్రిమారన్ గారు రియల్ లైఫ్లో నుంచి, మట్టిలో నుంచి జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ నుంచి, జీవితాల నుంచి ఆయన తీసుకున్నటువంటి ప్రతి సన్నివేశము మన మనసుకి హత్తుకుంటూ ఉంటుంది. సో నిజంగా పార్ట్ 1లో ఆ ట్రైన్ సీన్ మొదలుకొని పెరుమాళ్ ఇంట్రొడక్షను, అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఇళ్ల మధ్య చేజ్ సీన్స్ కానీ, ఆ ఫైరింగ్ కానీ అవన్నీ ఇప్పటికీ మేము మర్చిపోలేదు. మా కళ్ళ ముందు అలా ఉన్నాయన్నమాట. ఆ టేకింగ్ అండ్ మీ యాక్టింగ్లో ఉన్న ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది. సో ఈసారి మాత్రం ట్రైలర్ చూస్తే ఒక రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. అఫ్కోర్స్ 80s అండ్ 90sలో జరిగిన కథని మనకి అంతే ఇంపాక్ట్ఫుల్గా నిజంగానే ఆ పీరియడ్కి తీసుకువెళ్ళిపోయే విధంగా వెట్రిమారన్ గారి టేకింగ్ అవ్వనివ్వండి, వీళ్ళ యాక్టింగ్ అవ్వనివ్వండి, ఇళయరాజా గారి మ్యూజిక్ అవ్వనివ్వండి, ఇవన్నిటినీ కూడా మనం థియేటర్లో ఖచ్చితంగా ఆ పీరియడ్కి వెళ్ళిపోయినట్టుగా ఎంజాయ్ చేయాలి అని అంటే మనం రిలీజ్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో December 20th మనందరం థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోదాము. సో ఈ మూవీని ఎంజాయ్ అనే కంటే ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి డెఫినెట్గా విడుదల పార్ట్ 2. అండ్ ఐ థింక్ పార్ట్ 1 చూడని వాళ్ళు ఈలోపు December 20th లోపు చక్కగా ఓటీటీలో అవైలబుల్గా ఉంది కాబట్టి హ్యాపీగా చూసి కంటిన్యూయేషన్గా పార్ట్ 2 చూస్తే మాత్రం అద్దరిపోతుంది అనిపిస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయండి. నేనైతే విడుదల పార్ట్ 1 థియేటర్లో చూసి మళ్ళీ డైరెక్టర్స్ కట్ కూడా చూశాను అనమాట. దట్స్ హౌ ఐ లవ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. సో ఎందుకంటే అఫ్కోర్స్ ద మాస్టర్ పెరుమాళ్ని ఒక సాధారణ కానిస్టేబుల్ అయినటువంటి కుమరేషన్ ఎలా పట్టుకున్నారు అనే ఒక సీక్వెన్స్ కానివ్వండి, ఇక ఆ తర్వాత జరగబోయేది మనం పార్ట్ 2లో చూడబోయేది ఇంకా ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. అండ్ వెట్రిమారన్ గారి మార్క్ మనకి ప్రతి డైలాగ్లోనూ, ప్రతి సీన్లోనూ కనిపిస్తూనే ఉంది. సో వీటన్నిటినీ మనం థియేటర్స్లో చూడడానికి వెయిట్ చేయాల్సిందే. అండ్ డెఫినెట్గా అలా ఒక క్లోజ్లో, ఒక ఎక్స్ప్రెషన్లో మనందరికీ ఎన్నో ఇమోషన్స్ని ట్రాన్స్ఫర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి అద్భుతమైన యాక్టర్స్, నేషనల్ అవార్డు విన్నర్స్ విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్ గారు లాంటి యాక్టర్స్ ఉండడం అనేది మనందరికీ డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చే సినిమా అవుతుంది అని చెప్పాలి. అయితే ఇంత మనం యాంటిసిపేట్ చేస్తూ, ఇంత వెయిట్ చేస్తున్న సినిమాని మనందరికీ తెలుగులో శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్పై చింతపల్లి రామారావు గారు అందించడం జరుగుతోంది. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. ఒక గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు తెలుగులో ఈ చిత్రాన్ని మా ముందుకు తీసుకొస్తున్నందుకు. సో ఇక బ్యాక్ టు బ్యాక్ శ్రీ రాజావారు రెడీగా ఉంది ఈ సినిమా. అండ్ ఇంకా బోల్డ్ అని అనౌన్స్మెంట్లు కూడా రాబోతున్న బ్యానర్ అనమాట. బాగా వినిపించే బ్యానర్ అవుతుంది అనిపిస్తోంది. హార్టీ కంగ్రాచులేషన్స్ రామారావు గారు. సో ఎస్, మరి విడుదల గురించి, ఈ సినిమాకి సంబంధించిన విశేషాల గురించి టీం మెంబర్స్ మాటల్లోనే వినేద్దాము. వారిని వెల్కమ్ చెప్పేద్దాము స్టేజ్ పైకి. ఐ థింక్ ముందుగా చింతపల్లి రామారావు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే మరి రీసెంట్గానే రజనీకాంత్ గారితో తెలిసి మనందరి చేత మానాసిల్లాయో చేయించారు. ఇప్పుడు ఏడిపిస్తారా ఏమిటి కొంపదేసి మహాలక్ష్మిగా? చూడాలి.
నో కైండ్ ఆఫ్. యెస్, మరి ఆలస్యం చేయకుండా ఫినామినల్ యాక్టర్ మంజు వారియర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. లెట్స్ వెల్కమ్ మంజు వారియర్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ మరి ఇక ఏ భాషలో ఆయన సినిమా చేసిన అన్ని భాషల వాళ్ళకి రీచ్ అయిపోయేంత అద్భుతమైన నటనతో కట్టిపడేసే యాక్టర్, ద మహారాజా ఆఫ్ యాక్టింగ్ విజయ్ సేతుపతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఇదే సంవత్సరం మహారాజాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఈసారి మాస్టర్ పెరుమాళ్ళుగా మా ముందుకు వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే సార్. సో ముందుగా ఒక చిన్న ఫోటో ఆప్ ఇచ్చేద్దాం మీడియాకి, తర్వాత మనం మాటల్లోకి వెళ్దాం సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, మిత్రులకు, ఇతరులకు, మిడిల్లో రమ్మండి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, మరియు విడుదల 2 చిత్రం ప్రమోషన్స్కి ఇక్కడికి విచ్చేసినటువంటి నట దళపతి మన విజయ్ సేతుపతి గారికి, సహజ నటనకి ప్రతిరూపమైనటువంటి మంజు వారియర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. విడుదల 2 ఈ చిత్రానికి దర్శకులు ఎవరు? భారతదేశంలో 7 నేషనల్ అవార్డులు గ్రహించినటువంటి వేట్రిమారన్ గారు. ఆయన యొక్క కలం పోటీ ఎలా ఉంటుంది, అతని యొక్క కథనం పోటీ ఎలా ఉంటుంది, అతని యొక్క దర్శక పోటీ ఎలా ఉంటుంది. దర్శకుల్లో పారదర్శకులైనటువంటి వ్యక్తి వెట్రిమారన్. ఈ రోజుల్లో అంటే మన దక్షిణ భారతదేశంలోనూ భారతదేశంలో మొత్తంలో ఉన్నటువంటి అగ్ర హీరోలందరూ తన యొక్క దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి దర్శక దిగ్గజమైనటువంటి వెట్రిమారన్ గారి దర్శకత్వంలో ప్రపంచ ప్రజాదరణ పొందినటువంటి, అభినందనలు పొంది నీరాజనాలను అందుకుంటున్నటువంటి మన నట దళపతి విజయ్ సేతుపతి గారు కాంబినేషన్ ఎలా ఉంటుందో మీరు ఇంకా డిసెంబర్ 20న చూడబోతున్నారు. అందులో సహజ నటనానికి ప్రతిరూపమైనటువంటి మంజు వారియర్ గారు భార్యాభర్తల కాంబినేషన్లో వాళ్ళ ఎమోషన్స్ చాలా అద్భుతంగా పండినాయి. దీనికి ప్రళయంతో కూడినటువంటి సంగీతాన్ని అందించినటువంటి ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఇందులో పాటలు ఆల్రెడీ మీరు అందరూ వినున్నారు. ఆ పాటలన్నీ ఆల్రెడీ హిట్ అయ్యి ప్రజాదరణ పొందుతూ ఉన్నాయి. దీనికి ఇందులో ఉన్నటువంటి భారీ ఫైట్స్కి పీటర్ హెయిన్స్ వారి యొక్క అద్భుతమైనటువంటి ఫైట్స్ కంపోజ్ చేసినటువంటి విధానం కానీ, నాకు తెలిసి ఇంతవరకు భారతదేశంలో ఇండియన్ స్క్రీన్ మీద ఇటువంటి ఫైట్ మీరు ఇంతవరకు చూసి ఉండరు. రేపు డిసెంబర్ 20న అలాంటి ఫైట్ని మీరు చూడబోతున్నారు. సో పీటర్ హెయిన్స్ గారు హ్యాట్స్ ఆఫ్. సో ఈ చిత్రం అంటే చాలామంది అనుకుంటున్నారంటే చాలా తమిళ సినిమా అనుకుంటున్నారు, కానీ ఇది తమిళ సినిమా కాదండి. ఇది తెలుగు సంఘటనలతో తెలుగువారి యొక్క సమస్యల్ని బేస్ చేసుకొని కథాంశాన్ని వేట్రిమారన్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సుమారు 247 రోజులు ఈ చిత్రం చిత్రీకరణ జరిగితే అందులో 127 రోజులు విజయ్ సేతుపతి గారు అందులో నటించారు.
సో ఇంత అద్భుతమైనటువంటి చిత్రీకరణ జరిగినటువంటి ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా అందున మన తెలుగునాటిన భారీగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మీరందరూ థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మిమ్మల్ని మేము అలరిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూపర్ సార్, మీ స్పీచ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మంజు మ్యామ్ టు స్పీక్. థ్యాంక్ యూ. తెలుగు తెలీదు, తమిళా ఇంగ్లీషా విచ్ ఎంత భాష? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. தமிழ் எல்லாருக்கும் தெரியுமா இங்க? Okay, ఇంగ్లీష్ వుడ్ బి బెటర్. English would be better. Okay. I'm really happy to be here today because Vidudalai 2 is a very special film for me because it is from the Vetrimaran, who is the director of my first Tamil film Asuran. So Vetrimaran sir and his entire team is very dear to me, and I'm so delighted to be able to work with him in another movie, especially which is Vidudalai Part 2. Vidudalai Part 1 has already been discussed and watched and appreciated by the whole nation and the whole world now. So the second part of it is coming out, and I'm so happy, proud, privileged and honored to be a special and important part of the film, and especially to be able to work with Vijay Sethupathi sir, who is a brilliant, beautiful actor who has enthralled us with all his beautiful performances. So I think I'm really lucky to be able to share screen with Vijay Sethupathi sir in this film. And also, as Shri Ram Rao sir said, thank you so much for producing the film in Telugu. And the music by Ilayaraja sir, it's my first ever Ilayaraja song that I get to play on screen. So there are too many beautiful happy things happening for me in this film, and I really hope that you watch the film in theaters and you experience the film. I would say rather than enjoying the film, it will be an experience for you. So I really wish you a beautiful and enriching experience while watching the film. Thank you so much for all your beautiful support here. It means a lot to all of us. Thank you so much. And wishing you a Merry Christmas and a Happy New Year. Thank you. Amazing. Thank you so much, ma'am. Very much looking forward to see you in Vetrimaran's film. Yes, so now requesting Vijay Sethupathi garu to please speak. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు మహారాజా. థ్యాంక్స్ లాట్. As Manju said, this is Vetrimaran's film and we are very happy and proud to be part of this film. Those who have watched Vidudalai Part 1, you'll have a great experience when you watch Vidudalai 2. We all enjoyed while working in the script and with Vetri sir. As Manju said, and then same, I'm also very happy, and then it's a great experience when I was working with Manju. When you watch the film on December 20, I hope you all will love the film, and I'm also very proud that I'm working with Ilayaraja sir. The music he gave for this film is phenomenal, and then thanks to Raja sir and everybody. Thanks a lot. Sir, love you sir. Thank you sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియాతో ఫ్యూ క్వశ్చన్స్కి ఇంటరాక్షన్ చేస్తే సినిమా గురించి వాళ్ళు కూడా చాలా మాట్లాడాలి, అడగాలనుకుంటున్నారు. సో చైర్స్ తీసుకురారా ప్లీజ్. యా, ఓ మోస్తరుగా. యా, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో విడుదలై పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గురించి మీడియా ఫ్రెండ్స్ మైక్ వచ్చిందా? యా, విజయ్ గారు. ఓ ఓకే. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సూపర్ సార్. సూపర్ సార్. మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న విడుదల 2 సినిమా ఇది. సో ఆడియన్స్లో మీకు ఒక ఇమేజ్, మీకు ఒక మార్కెట్ బాగా పెరిగింది. ఆ మార్కెట్కి, ఆ ఇమేజ్కి ఈ విడుదల 2 రీచ్ అవుతుందా? Yes sir, confirm sir, sure. More than that, when they watch Vidudalai 2, they'll have a very good experience while watch this film. I have a strong feeling sir. ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, అంతకుముందు విడుదల చూసిన తర్వాత కూడా నక్సలిజాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.
దీనికి సెన్సార్ అభ్యంతరంలో ఏమీ రాలేదా? You watch the film, sir. I hope you will understand it. I can speak about the film, then I have to tell you the story. Big story. If for this question, I have to tell you the story. But you watch the film, then you'll understand. తెలుగులో ఉప్పిన తర్వాత వరుసగా నాకు తెలిసి సైరా చిన్న క్యామియో రోల్ చేశారు, తర్వాత మైకేల్ సినిమాలు చేశారు. ఫుల్ ప్రెజ్గా తెలుగులో ఎందుకు చేయలేదు? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నట్టున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ బుచ్చిబాబు సినిమాలు ఏమైనా? No, sir. లేదు. సార్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే నాకు టైం లేదు ఫస్ట్, అండ్ దెన్ ఐ బీన్ లిసనింగ్ స్టోరీస్, ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు సార్. దట్స్ ఆల్. సమ్టైమ్స్ ద స్టోరీ ఈజ్ గుడ్, మై క్యారెక్టర్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. అంటే ఇంక ఫర్దర్గా తెలుగులో స్ట్రైట్గా హీరోగా మీకు చేసే అవకాశం వస్తే చేస్తారా? డైరెక్ట్ స్ట్రైట్ హీరోగా అంటే మేము ఇదివరకు పిజ్జా Yes, సినిమా sir. నేనే. Sir, I have no barrier, sir. No, so I've been listening Telugu stories from the filmmakers, but it is ఏమీ సెట్ అవ్వలేదు. I think soon I'll do the film. మహారాజ్ సినిమాతో 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. 50th మూవీ మహారాజా. సో పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్గా మనం కలిసి చేసాం. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు. జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చేసి బయట మాట్లాడుకుంటూ ఎలా సక్సెస్ చేయాలి, ఆ కసి అవన్నీ నాకు మీతో అనుభవం ఉంది నాకు. సో ఇప్పుడు విజయ్ సేతు వేరు, అప్పుడు వేరు. సో 50 సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? I think we went to one theatre, no sir, Udayam, with 1,000 members ఆ theatreలో ఇంటర్బ్లాక్, that audience they come towards when I enter in the intro timeలో, no, that love was still it's in my mind, sir. And ఆ తర్వాత ఇంకా ఒక థియేటర్కి వెళ్ళాను సార్. ఐ థింక్ వీ వెంట్ 2-3 we visited 2-3 one mall and one theatre, 3 theatres I think we visited. నా కార్లో మొత్తం అన్ని థియేటర్లు తిరిగాం మన ఇద్దరం కలిసి. ఎస్ సార్, ఓకే. అక్కడ ఒక ఫ్యాన్ వచ్చారు నా దగ్గర, 10 రూపీస్ ఇచ్చారు. ఇఫ్ తెలుగు ఆడియన్స్ లైక్ యూ మీన్స్ యుల్ బికమ్ అ సూపర్ స్టార్ అని నాకు బ్లెస్సింగ్ చేసి 10 రూపీస్ ఇచ్చారు సార్. దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. దట్ వాస్ సో మెమరబుల్ మూమెంట్. నో, when somebody you never met in your life, they coming and blessing you with so much of love, no, that's a great feel. సురేష్ గారు పిజ్జా దాకా తీసుకువెళ్ళారు. విడుదల గురించి మాట్లాడదాం. యా సార్, విజయ్ సేతుపతి గారు. సార్ చెప్పండి సార్. సార్, ఇండియా మొత్తం ఆర్టిస్టులు అందరూ వెట్రిమారన్ సార్తో ఒకసారి యాక్ట్ చేయాలని ఉంది. మీకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినాయి, అదొకటి. తర్వాత సార్, ఎందుకంటే ఈ కాంబినేషన్కి విడుదలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. విడుదల 2 ఎలా ఉండకపోయినా కూడా సినిమా చూడటానికి రెడీగా ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంకొకటి, వర్కింగ్ డేస్ 256 వర్కింగ్ డేస్ అన్నారు. దానిలో 125 డేస్ మీరు యాక్ట్ చేస్తానని చెప్పారు. సార్, ఇండియా మొత్తం యాక్ట్ చేస్తున్నారు, వెబ్ సిరీస్తో సహా అన్నీ చేస్తున్నారు. అసలు మీ క్యాలెండర్లో 30 డేస్ కూడా సరిపోవు. అటువంటిది 125 డేస్ ఎలా ఇచ్చారు సార్ సినిమాకి? ఇచ్చాను సార్, అయిపోయింది సార్. నో సార్, నేను అంత బిజీ లేదు సార్, మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే మీరు రండి సార్, నా ఆఫీస్కి రండి సార్. లంచ్ కాఫీ తాగుతాను, మాట్లాడతాను సార్, అంతా ఫ్రీగా ఉన్నాను సార్ నేను. Hi Manju ma'am, here. Welcome to Tollywood. I'm Thank a big you so fan of your Cheturmukham film. Oh, thank you so much. And then you have a great vocals too. Can you sing one song for Telugu audience, if possible? 2-3 lines. Ayyo, I'm not a singer, I should say, but I just try to hum along the songs which I love. This film has a beautiful song. Dinam Dinamom is already loved by the audience. But I'll try to sing it in Telugu. I really loved the Telugu version of it also. But please pardon me if the words are wrong. పావురమ్మా పావురమ్మా ప్రేమకు నువ్వే సిరునామా, నీ తెలుపు నా ఎరుపు ఒకటే కలగలనేమా, చమతక కూడా మనసింది, చేమందికి అది తెలిసింది. I don't know if I'm singing it wrong, but I love this song. And this is second film with Vetrimaran sir, and Yes. Vijay Sethupathi gartho kuda first film. Yes. So how was the collaboration with
Beautiful, beautiful. It's any actor's dream to work in a Vetrimaran film. You can ask any actor in any of the industries in India, and everyone would love to work with Vetrimaran sir. And I was fortunate enough to get another chance to act in his a second film with him. So that is any day an honor and pleasure. And if whichever film he calls me for, I would be only happy to go and act in his film. And with Sethu sir, I've been wanting to work with him for so many years. He is so much. I live in Kerala and I know how much the Kerala audience loves him and his films. So I've always been a huge fan and always been wanting to work with him. We had a couple of opportunities that came our way before, but for some reasons it didn't happen. And I'm extremely happy and grateful to God that this happened to be the first film that I got to work with Sethu sir. Viduthalai, in such a beautiful, powerful film that I get to play a very important character in his film and in his storyline. You have a great fan base in Tollywood. When will you do a straight Telugu film? I would love to. I would love to, provided the proper, maybe. Sorry. Yeah. Okay. No problem. That's it. When the right film comes, that's it. సేతుపతి గారు, మహారాజాతో మీకు మంచి లవ్ వచ్చింది అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా. రీసెంట్లీ చైనాలో కూడా మంచి అప్లాజ్ వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే చాలా ఈ హ్యాపీగా. సినిమా ట్రైలర్ చూస్తే టెరిఫిక్గా ఉంది. లొకేషన్స్ చూడడానికి అంటే 1-2 రోజులు వెకేషన్కి వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ అక్కడే ఉండి ఆ లైవ్ లొకేషన్స్లో చేయడం ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండేది, ఎందుకంటే ఆ మౌంటైన్లో సిగ్నల్ రాదు సార్, ఫోన్ సిగ్నల్. చాలా పీస్ఫుల్ సో లైఫ్ ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ 2-3 days it was very boring, sir. I could able to watch only downloaded videos in YouTube, sir. So songs. Then after 2-3 days, I didn't carry my mobile. It was very good. That forest it took over us. అంటే ఏంటి సార్? It's no. Natural. He's natural. Nature. Yeah, because when we are in normal life, we always we have a practice to check the phone Yeah. very frequently. No, when the phone is not working, you won't get the call. Yeah. So I was there for I think more than 40 days we were shooting there. చాలా పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేశారు అయితే. Sir, correct, sir. It was because that feel is more than a piece. Yeah. You have to experience. When if you go for a vacation, maybe you can there for 1 or 2 days, because it is the key is with you. You can come out from there anytime. But for a shoot, it's not possible, no. So it was very interesting, very nice. మంజు గారు. Yes. Hi. ప్రొడ్యూసర్ గారు, మీరు గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు చేశారు, గుర్తుందో శీతాకాలం లాంటి స్ట్రైట్ సినిమాలు చేశారు. ఇక్కడ నుంచి మీ నుంచి ఫ్రీక్వెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలు. డెఫినెట్గా ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి మా చిత్రాలు. అంటే చిత్రాలు పైప్ లైన్లో డబ్బింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, స్ట్రైట్ రెండు ఉంటాయి. ఓకే, ఏమన్నా మాకేమన్నా చెప్తారా? లీక్ ఏమన్నా? అంటే లీక్ అంటే ఇప్పుడే లీక్ చేయడానికి కాదు, అగ్రిమెంట్ కాకుండా. ఓకే. సో అయితే పైప్ లైన్లు అయితే ఉన్నాయి. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది, హిట్ కొట్టేసినట్టే దాదాపు. అవును, కంగ్రాట్స్. డెఫినెట్గా ఇటు కొడతాం. యా, కంగ్రాట్స్. థ్యాంక్స్. Yeah, Manju garu. Yes, So hi, ma'am. myself Hema Malini here. So Hema Malini. Hema Malini. Yeah. Nice. So thank you. Yeah, actually trailer looks very good, and your both chemistry looks also awesome in the whatever the trailer we have seen. So what makes you more challenging while working with Sethupathi sir? It's not about a challenge, அப்படி இல்ல. Like it was very, very comfortable. I would say he made me feel very comfortable working together, and we didn't have to like face a challenge or even take an effort to feel comfortable. It was the instant click from the first shot that we did together. So that Actually, if there are two actors who do best, like you give very best. I have to give much more best for you. Like that, like healthy competition will be there. that might definitely have அது கண்டிப்பா இருந்திருக்கும்ல, like a healthy, like a give and take. I would It is not Competition. it is not a competition. Okay. Suppose it is like no, it is like it is reacting for each other's expressions.
It is a sharing, it is not a competition. It's I would, sharing. yeah, I completely agree with him. Sure. So- Even we will agree with sir actually. Whatever he says very cool and with the cute answers he will give us. No, but he says the truth. He speaks the truth and doesn't Yes. hurt anyone. ఎస్ Right? ఎగ్జాక్ట్లీ సో సార్ మీరు యాక్ట్ చేసిన దాంట్లో చూసుకుంటే యాక్షన్ పార్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఏది బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు సార్? యాక్షనా లేదంటే యాక్షన్ పార్ట్ బాగా కష్టపడి చేస్తారా లేదంటే నార్మల్ సీన్స్? దాంట్లో కష్టం ఏం లేదు, లేదా sir? ఏం లేదు. సమ్ టైమ్స్ ఫైట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్, బట్ ద రియాక్షన్ ఫర్ ద ఫైట్ is so good to watch. Okay, the reaction when audience watch, no, you enjoy the fight when you watch in screens. So because we have to practice more to do fight, and then scenes also, it is how to say it, we have to understand the perspective of or purpose of the scene, and to touch that place it's very difficult. Every time we actors we are trying to achieve that point where director wanted to see that scene. Am I right? Yeah. Yes, it's like that. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారు. సార్ యాక్చువల్లీ 20th ఇంకా సినిమాలు కూడా ఉన్నాయి మీ సినిమాకి పోటీగా. సో మీ మాటలు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాయి. మీకు ఎంత విజయ్ సేతుపతి గారి మీద ఎంత అభిమానం ఉంది అంతా కూడా మీ స్పీచ్లో మేము చూసేసాం. అది మాకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. సో మీ సినిమా ఎలా ఇంకో మిగతా సినిమాలకి పోటీగా ఉంటుందని మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్? మీరు అన్ని సినిమాలు మీరు చూస్తుంటారు కదా, మాకంటే ఎక్కువ కదా, మీకేమనిపిస్తుంది అసలు? ఓకే, డెఫినెట్ నేను చెప్పడంలో పెద్ద ఇదేం లేదు, మీరు చెప్తే బాగుంటుందని. వచ్చే సినిమాలు అన్నిట్లో ఏది పెద్ద సినిమా? అవునమ్మా. ఓకే, మీరు అన్ని అనాలిసిస్ చేస్తారు కదా, మేమంటే మా దాని గురించే చెప్తాం. మీరు అనుకోండి అన్ని అనాలిసిస్ చేసి ఏది బెస్ట్ అని చెప్తారు కదా. సార్ రామారావు గారు, రామారావు గారు, ఈ సినిమా విడుదల ఫస్ట్ పార్ట్ గీతా ఆర్ట్స్ సంస్థ పెద్ద సంస్థ రిలీజ్ చేసింది. సో సెకండ్ పార్ట్ కూడా ఆ సంస్థ ద్వారా వస్తుందని అప్పుడు ఎక్స్పెక్ట్ చేసాం. సో మీరు చేజిక్కించుకోవడానికి ఎలా సాధ్యమైంది? అదే అదృష్టం. అంటే ఎల్రెడ్డి కుమార్ గారు, వేట్రమారన్ గారు వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఏదో కొత్త వాళ్ళని డెవలప్ చేద్దామనే ఉద్దేశం, లేకపోతే మా మీద ఏదో ఒక అభిమానం కలగటం, ఏదో మొత్తానికి దైవికంగా అది అలా సెట్ అయింది. ఆ విధంగా మాకు ఈ అదృష్టం వచ్చింది. సేతుపతి గారు, ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మేమందరం సినిమా చూసాం. ఫస్ట్ పార్ట్ ముందే రిలీజ్ ముందే చేసినట్టున్నారు అది. యాక్చువల్గా చూసి షాకింగ్ అయితే ఆ ఫస్ట్ పార్ట్లో సూర్య క్యారెక్టర్ ఎక్కువ లెంత్ ఉంది. సూర్య క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ రోడ్. సో సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి మీది ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఆ వేరియేషన్ ఎలాగా? అలాగే ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు 2 పార్ట్స్గా అనుకోలేదు డైరెక్టర్, ఓన్లీ 1 పార్ట్గానే చేద్దామని మూవీగానే అనుకున్నారు. అది సెకండ్ పార్ట్గా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు లేదంటే క్లైమాక్స్ అప్పుడు అనుకుని సెకండ్ పార్ట్ తయారు చేశారు. సో థర్డ్ పార్ట్ కూడా ఉంటుందా? అలా సెకండ్ పార్ట్లో సూర్యకి ఇంపార్టెన్స్ ఏముంటుంది అంటే? So the second part is about that Perumal. So third part unda leda ani నాకు తెలియదు sir. Okay, because we don't know when we start the first part also, we don't know whether there is a second part or not. So we don't know about whether there is a third part or not. But Suri is there in the present. It's like, no, it's a flashback going and coming back. But Suri is there. అది సెకండ్ పార్ట్ కూడా కొంత పార్ట్ ముందే షూట్ చేయడం జరిగిందా? ఫస్ట్ పార్ట్లో చేయడం యా, జరిగిందా? ముందే షూట్ చేశారు సార్ కొంత. ఇప్పుడు నా ఓన్లీ నా ఫ్లాష్ బ్యాక్ పొజిషన్ షూట్ చేశారు సార్. Hello, hi Vijay sir. Here. హాయ్, First of all, welcome to Hyderabad. థ్యాంక్ యూ. The Telugu audience always welcomes you with a grand welcome. It's so and much they loves you with all the audience with your all movies. They loves you actually. Yeah. How you feel and what you tell to the audience about Vidala Part 2? Telugu audience and all audience also. First of all, thank you so much to everyone. And then this Vidalai 2, hope it will give you a new experience. And then the film will speak to you. It will interact with you. It will make you think. And then I hope at the same time you will enjoy watching the film also. సార్ విజయ్ సార్. Yes, sir. Hi, sir. హాయ్ సార్. సో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. Thanks, sir. సో మీరు ఎలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, లేదా
అటువంటి స్టోరీసే మీకు వస్తున్నాయి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? They are great writers, sir. So I'm very lucky enough to get chances sir, in such films. So that's all. Sir. సార్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్. Thank you, sir. విజయ్ సార్, ప్రీవియస్గా మీరు యాక్ట్ చేసిన మహారాజా ఫిలిం తెలుగులో చాలా బాగా కలెక్ట్ చేసింది, మంచి గ్రాస్ వచ్చింది, ప్రొడ్యూసర్స్ అందరూ సాటిస్ఫై అయ్యారు, ఆడియన్స్ కూడా వాళ్ళ లక్ష్మిని మీకు చాలా వరకు ఇచ్చారు రిపీటెడ్గా. Sir. సో యూ హ్యావ్ ఎ రిపీటెడ్ ఆడియన్స్ అనమాట ఫర్ మహారాజా ఫిలిం. దీనికి రిపీటెడ్ వస్తారా? అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు పార్ట్ 1లో ఒక షార్ట్లో మొత్తం న్యూడ్గా ఉంటుంది ఒక సీన్. Yes, sir. సో ఆ సీన్ చూసేటప్పుడు చాలా ఇంటెన్స్గా ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. సో ఈ మూవీలో మీరు యాంటీ ఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మిమ్మల్ని యంగ్గా చూపించా అని చెప్పారు. సో మీరు దానికి ఏమైనా డైట్ ఏమైనా ప్లాన్ చేశారు? Sir, I can answer for this question, but I don't want you to know the answer, sir. What is the purpose now? Whether they use the technology or not, there is no. Because I want you to watch the film, whether you like the film or not. The rest, everything is, I don't want my audience to know it, sir. Let's leave that way. And then watching the film second time or not, it is, we expect, I hope they will come and watch. But it is on your choice. It's your opinion about the film. Because there are different kind of audience. I hope they will like it, they'll come and watch it. Because for me, if you ask me, if the film talk to me very seriously and make me entertain or make me watch it very intensely, the more I get to close with the film, I try to watch the film again and again. That's my general habit. So I don't know about how audience will react. Vijay sir. I'm not talking about only my films. Generally, whatever films I like to watch that film again and again to understand the film. That's my habit. విజయ్ సార్, కృష్ణ సార్ స్టూడియో 1 నుంచి. Yeah, hi sir. సార్, మీరు అంత కామన్ కంపోజ్డ్గా ఉంటారు చాలాసార్లు. అలాంటి సినిమాలు అంత రూత్లెస్గా వైల్డ్గా ఉండడానికి మీకు మోటివేషన్ ఎలా వస్తుంది సార్ యాక్చువల్లీ? ఇది నా లైఫ్. సో నా స్క్రిప్ట్ నేనే రాసుకుంటాను సార్. అది వేరెవరు సరే సార్, అది నేను కాదు సార్. అది డైరెక్టర్ వెట్రిమారన్ గారి క్యారెక్టర్ సార్. సార్ సార్ ఒక నిమిషం ముందే ఓకే సార్. మీకు యాక్షన్ ఇష్టమా, రొమాంటిక్ సార్ ఏ సార్? మీకు యాక్షన్ సీన్స్ ఇష్టమా, రొమాన్స్ సీన్స్ ఇష్టమా? మీరు యాక్షన్ ఎక్కువ సార్. నయనతార గారితో మూవీ చాలా ఇష్టం సార్ నాకు. అలాంటి రోజులు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం ఫ్యూచర్. నాకు కూడా రొమాన్స్ ఎక్కువ ఇష్టం సార్. ఇక్కడ అందరికీ రొమాన్స్ ఎక్కువ ఇష్టం సార్. మీ ఫేవరెట్ మీ ఫేవరెట్? నా ఆల్వేస్ రొమాన్స్ సార్. మేడం మీరు రజనీకాంత్ గారితో బాగుందా, సార్ గారితో బాగుందా స్క్రీన్ షేరింగ్? రజనీకాంత్ గారితో బాగుందా? సార్, విడుదల ట్రైలర్ లాంచ్ టైంలో జరిగినప్పుడు మీరు చెప్పారు, నేను బీకామ్ స్టూడెంట్ చదివాను 3 years అనేది, కానీ విడుదల గురించి మాత్రం 4 years దగ్గర విట్రమన్ ఇన్స్టిట్యూట్లో చేశానని చెప్పారు. సో ఒక డైరెక్టర్ని మీరు అంత చాలా హంబుల్గా ప్రైజ్ చేస్తారని. సో ఒక డైరెక్టర్కి మీకు ఆయన ఒక బాండింగ్ ఉంటుంది కదా, ఇది ఈ మూవీలో ఆ బాండింగ్లో కనిపిస్తుంది స్క్రీన్ పైన. అట్లే డైరెక్టర్కి యాక్టర్కి ఒక బాండింగ్ ఉంటుంది కదా సార్. బాండింగ్, ఓకే, యా బాండింగ్. సో వెట్రిమాన్ దగ్గర నేర్చుకున్న కొత్త విషయం ఏంటి సార్? 4 years ఒక సినిమాకి మీరు పనిచేస్తారు, దాని గురించి. సార్ ఇట్ ఇస్ నా సార్ వీఆర్ లెర్నింగ్ ఎవ్రీ డే సార్, ఇన్ ఎవ్రీ సీన్. సో దాంట్లో కొత్త విషయం ఏమీ లేదు సార్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్, ఐ డోంట్ నో హౌ టు ఐ సే ఇట్, బట్ వీఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ సార్ వెన్ వీఆర్ ఇన్ ద షూట్. So every film we are learning something from somebody, sir. Not only from the director, from my co-actors, from the cinematographer. Something we learn, sir. Some situations, it teaches so many things, sir. So it happens in every film, sir. సార్ వెట్రిమాన్ సార్, ఇది 257 days చేసినా సరే, కంప్లీట్ షూటింగ్ అయినా సరే అవ్వలేదు, ఇంకా స్టోరీ ఇంకా ఉంది. సో అది ఆ సెక్షన్ వెర్షన్ అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ వల్ల నేను ఆగిపోయానని చెప్పారు. ప్రొడ్యూసర్స్ వల్ల నాకు హెల్ప్ చేస్తారు. ఐ మీన్ స్టోరీ పరంగా నేను ఇంకా తీయాలనుకున్నాను, కానీ కుదరలేదు. అది ఎక్స్టెన్షన్ కట్ ఉంది. పార్ట్ 3లో సూరి గురించి కానీ మంజు వారి గురించి కానీ ఒక సపరేట్ వాళ్ళకంటూ స్టోరీస్ ఉన్నాయి, పార్ట్ 3 తీస్తున్నారు. సో దాని గురించి చెప్పండి సార్. ఎవరు చెప్పారు సార్ అలా? హూ సెడ్ ఇట్ సార్? సార్ ఆర్టికల్స్ వచ్చినాయి సార్. ఆర్టికల్ వచ్చింది సార్, మన ఎవరు చెప్పలేదు కదా సార్. సార్ యూట్యూబ్లో ఎంత ఆర్టికల్స్ ఎక్కువ వస్తుంది సార్. అలాంటి ఏం లేదు సార్. Sir, which is hi. This is Uma. Hi, Zuma. Uma. Uma. Okay. Sir, 3 words only. Uma. UMA. I have a problem. I'm sorry. It is not your problem.
సార్ ఇది రియల్ స్టోరీ బేస్ మీద తీశారు అని చెప్పేసి అన్నారు real life characters, incidents, yes. సో అది ఫస్ట్ పార్ట్ చెప్పారు అండ్ సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఎక్స్టెండ్ చేశారా ఆ రియల్ స్టోరీ నుంచే తీసుకున్నారు? Yes, everything is based on real stories and real incidents, people's real heroes. ఓకే, సేమ్ ఎక్స్టెండ్ చేశారు అదే స్టోరీ. Yeah, it's a prequel. It's a kind of prequel, flashback prequel. ఓకే సార్. The film is mostly about who is Perumal and about his life and how he become a leader. So mostly it's about that and what is his ideology and what he is trying to convey and he's fighting for whom, against whom. That's what. That's a film. సార్ మీకు ఇక్కడ అంతా చూస్తే యాక్షన్ సీక్వెన్స్ ఇదంతా ఎక్కువగా ఉంది. సో మీరు కూడా ఫారెస్ట్లోనే ఇది ఎక్కువ షూటింగ్ జరిగింది కదా. సో మీరు చేసేటప్పుడు ఏదైనా దెబ్బలు తగలడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మీకు అక్కడ ఏమైనా జరిగిందా ఎప్పుడైనా? ఏం జరగలేదు, నాకు ఏం గుర్తులేదు. Actually, because they're very careful. In fight, we are almost very careful. The scratches and all happen, that's normal. But nothing serious had happened. One fighter has died. That was in when the train sequence. We couldn't take it. Even though we did rehearsals for more than, I think, 10-11 days. It's a big sequence. It was very sad that he died. విజయ్ సార్, ఎస్ సార్. మీకు బాగా ఎమోషనల్ పరంగా మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ బాగా కనెక్ట్ అయిందంటే ఏ సీన్ అని చెప్పుకోవచ్చు మీకు ఎమోషనల్గా? There are so many scenes, I don't know how to say it. There is one scene between me and Manju. There are 2-3 scenes. It's so emotions and I loved it. After I finished that scene, I went and told my friends in my office, my kids, because the way he wrote was so beautiful. Hope you see that scene in climax. So it was so beautiful. He written so beautifully. Sometimes when directors or writers, when they get into deep into the character and they touch the soul of the character and the life, that surprised me so much. So that scene, I loved that scene so much. ఓకే సార్. Hi sir. This is Rani from Telugu Sound. First of all, I want to tell you everybody, you all in a very good timing. You just don't give in 1 second. No, I just love it. I just love it, seriously. And last night I did Big Boss. I'm the host for Big Boss in Tamil. So I slept late after the show. I didn't even sleep. I was a little tired. But once you started asking questions, it was it's like a rapid fire round. Thank you for keeping me very energy, and then thanks for that. It's especially because of the love. Thanks so much. Okay sir, all the best for this movie. Thanks, madam. So మీరు And thanks to ఎగ్జాక్ట్లీ. సో మీరు తెలుగులో స్ట్రైట్ అవే ఫిల్మ్ చేసినా కూడా మేము చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాము. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం. అందుకే నేను కొంచెం తెలుగు కూడా నేర్చుకుంటాను. ముందు నేను ఎప్పుడు ఉపన్నా చేసిన టైంలో ఇంకా బాగా తెలుగు రాలేదు. ఎక్కువ ఐ థింక్ 100-200 టైమ్స్ కీప్ రీడింగ్ నాకు రాలేదు. బుజ్జి నన్ను డబ్బింగ్ చేయడానికి పిలిచారు. నేను చెప్పిన బుజ్జి నాకు లాంగ్వేజ్ బాగా రాలేదు, స్టోరీ ఫిల్మ్ చాలా బాగుంది, నేను డబ్బింగ్ చేసి అది యూనో పాడు చేయడం ఇష్టం లేదు. సో అందుకే ఇప్పుడు నాకు తెలుగు కొంచెం వస్తుంది, అర్థమవుతుంది, అన్నీ బాగా చేస్తాను. కానీ నాకు ఇంకా సెట్ అవ్వలేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే లాంగ్ లెంత్ రోల్లో చేస్తారా లేదంటే మరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నదే చేస్తారా తెలుగులో? నేను మీకు వేరే ఆన్సర్ ఇస్తాను మేడం. ఓకే, మార్నింగ్ వెన్ ఐ స్టార్ట్ మీరు రెడీయా? When I start my day, I just woke up. Just everything is not in my control. So the story is going to written by somebody, directed by somebody. So I have no expectation.
when the story comes to me, if I like it, I wish to do it. That's all. ఓకే, ఈ ర్యాపిడ్ ఫైర్ని బిగ్ బాస్లో ట్రై చేయండి. వద్దమ్మా నా కంటెస్టెంట్, ఐ లవ్ మై కంటెస్టెంట్స్. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ దమ్ లైక్ యూ డూ ఇట్ విత్ మీ. సార్ విజయ్ సార్, It's just fun. Don't take it serious. If you take it serious also, next time don't ask me like this. విజయ్ సార్, Yes, చెప్పండి సార్. మేడంకి లాగానే మీకు కూడా చాలా బ్యూటిఫుల్ వాయిస్ ఉంది. సో పాట పాడమని అడగను, కంగారు పడద్దు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డబ్బింగ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? తెలుగు వాళ్ళు మీ వాయిస్ విందాం అనుకుంటున్నారు? ఎస్ సార్, నాకు కూడా అదే చెప్పాను సార్. ఇప్పుడు Yeah. ఫిల్మ్ నాకు ఏమైనా ఫిల్మ్ వస్తే తప్పకుండా నేనే డబ్బింగ్ చేస్తాను సార్. సో ఇళయరాజా గారు అప్పుడు ఏమైనా మిస్టేక్ ఉందంటే నన్ను క్షమించండి సార్. పర్లేదు. అప్పుడు ఏమైనా మిస్టేక్ చెప్పొద్దు సార్. లేదు వీడు ఎందుకు డబ్బింగ్ చేశారు, ఓన్ వాయిస్లో మాట్లాడారని ఏమి చెప్పు. మన తెలుగు వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు. సో సిన్సియర్గా డబ్బింగ్ చేస్తాను సార్. సో ఇళయరాజా గారి గురించి చెప్పండి. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉంది? దాని గురించి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు సార్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా సార్. we get a chance to talk to him when we release that పవర్ మా సాంగ్. అప్పుడు ఎవరు రాలేదు, నేను ముందు వెళ్ళాను అక్కడ. ఐ వాజ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు హిమ్. హీ వాజ్ టాకింగ్ అబౌట్ హిస్ యంగ్ ఏజ్ వెన్ హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ హిస్ హార్మోని అండ్ ఎవ్రీథింగ్. ఐ లవ్ హిస్ స్పీచ్, ఐ లవ్ హిస్ మ్యూజిక్. It's a gift that I'm living in the same era when Ilayaraja is also there, the film, and I'm also there in the industry. And I'm more... Sir, ఏం లేదు కదా సార్? ఏం లేదు, సీరియస్గా ఉంది. యూ ఆల్ రైట్ సార్? యువర్ ఫేస్ లుక్స్ వెరీ సీరియస్. ఓకే, సో it's I'm very much happy and lucky to work in Raja Sir's music. And I get a chance to talk to him. And then when part 1 release, there is my introduction music is there. So last time I went to the Raja Sir studio with Vetrimaran sir. I have a video, I took video, both of them interacting with each other. I have that video. And then his music score is there, my introduction music is there. I took it from him. It means I asked him, he gave me. So I framed it, I kept it in my office. Oh, nice. So I see it. Yeah. I can see Raja Sir's score. That's so how much you love. Yeah. Yes, sir. Thank you. Looking forward, sir. Thank you, sir. విజయ్ సార్. సార్ Manju madam is also there. నెక్స్ట్ క్వశ్చన్ మంజు మ్యామ్. సార్ నమస్తే, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. నమస్కారం సార్. సార్ వెల్కమ్ టు హైదరాబాద్. Thank you, సార్ sir. బేసిక్గా ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్లో భవానీ క్యారెక్టర్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్. You like villain? యా సార్. బట్ పెరుమాల్ క్యారెక్టర్ మీ కెరీర్లో ఎంతవరకు స్పెషల్ అంటే ఏం చెప్తారు? Perumal is a teacher for me also. He's a leader for me also. He taught me so much. He taught me perspective. He taught me to be impatient. So he taught me so many things. That Perumal is Vetrimaran. So it's very special. And then when I get a chance like working in films like this, I feel somewhere okay. I'm blessed. Somebody's taking care of me. I think that's my art form. So I feel I'm very much blessed. Thank you. మంజు మ్యామ్తో సార్, విజయ్ సార్, సో మంజు మ్యామ్తో ఎలా? When you said Manju, so thanks. I remember Manju madam. So you're asking questions about Manju madam. Chandu మీరు చందు కదా సార్? థ్యాంక్స్ సార్. మీ టీషర్ట్ చాలా బాగుంది సార్. హుడీస్. సార్ నేను క్వశ్చన్ మర్చిపోయాను సార్. మీరు మంజు మ్యామ్. ఎస్ సార్, ఎస్ సార్. మంజు సార్ ma'am. బేసిక్గా మంజు మ్యామ్ వన్ ఆఫ్ ద గ్లామరస్ హీరోయిన్, సో పాన్ ఇండియా. బట్ ఆవిడతో ఎలాంటి She's a beautiful, ఎస్ సార్, sensible actor. Okay sir. ఆవిడతో ఎలాంటి సీన్స్ మీకు చాలా టఫ్ అనిపించాయి మంజు గారు? టఫ్ ఏమీ లేదు సార్. సపోజ్ ఇఫ్ ఐమ్ సార్ లీవ్ మంజు మ్యామ్ సార్. ఇఫ్ యూ వర్క్ విత్ చందు is doing first time with me. If Chandu is doing something, I'll try to take it and learn it from Chandu. Okay, that same way, when I was working with Manju, I was waiting the day, how the scene is going to be, how she is going to perform. When we are in a scene, we just want to observe each other and share the energy with each other
so that when you see the film, when you watch the film, the life will be there. Okay, more than a learning or anything, it's automatically happen. Suppose it's like a journey. In a journey, you remember something in a conscious mind. There are so many things which is in the subconscious mind. No, that's how it happened when you work with the great actors like Manju. So it happened, and I had a great experience. Sir, Vijay sir. Sir, Yes, sir. your script selection was really good, sir. Mostly we feel that Vijay sir's movie is coming means that it will be a sure shot, a blockbuster, or sure shot which will be connected to the audience. So, what are the main points that you will see while selecting the script? Nothing, sir. The life or the soul of the film should connect my audience. It has to be relatable with them. Then only they'll come and watch the film. They will talk about the film. The soul of the film should relatable, should connect, should logic, should have ethics, and should respect women. That's all. Sir, and one more thing. Recently, in one of your interviews, I saw that you said, "I am missing myself." That who is innocent? Yeah, ఇక్కడే సార్. అదే ఇక్కడే జరిగింది ఇంటర్వ్యూ సార్ దాంట్లోనే వాళ్ళ మర్చిపోయాను. సుహాస్ గారు. సుహాస్. So he's a cute guy. You said, "I'm missing myself, innocent, who is round earth." But you are same innocent and same. Whom you are missing in yourself? Sir, this is a drama, sir. Seriously, this is drama, sir. I'm not a person, I can't even stand in a stage. Other than my friends, I can't talk to anybody, sir. I was like that. I know my past. I know, you see, everybody know the face we are showing to others is different. The face what we have inside is we know better than others, no, sir. From that place I'm talking, that's all, sir. మంజు గారు ఇటు హాయ్ హాయ్ మ్యామ్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే అందరికీ తెలుసుకోవాల్సిన విషయం అనుకుంటున్న విషయం ఏంటి అని అంటే యూ లుక్ వెరీ యంగ్. అంటే వెటాయన్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఏంటి అసలు ఆవిడ గ్లామర్ ఏంటి ఆవిడేంటి మనం దేనికి పనికిరాం కదా అన్నట్టుంది. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్ అండ్ గ్లామర్? అండ్ మీకు కూడా క్వశ్చన్ ఉంది సార్, అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. అదే Yeah, ma'am, please answer. No, but that is only, I think it's because of the, I would like to believe beauty lies in the eyes of the beholder. So I think you look at me with love, so I look beautiful to you. Okay. That should be the only, that's the only reason that I can think about. That is nothing else. ఓకే, విడుదల పార్ట్ 2లో యాక్షన్ సీక్వెన్స్ మీ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? యాక్షన్ పార్ట్ Viduthalai 2, unfortunately, no. ఓకే, విజయ్ సార్ మీరే Yes. No. Yeah. I was thinking about Manju's action part in the film. Okay. No, there are so many brave things she's doing in the film. I believe that is also an action. Action doesn't mean that you have to fight physically. You don't have to do a Okay, physical you are fight meant- to yeah. like for the action. You don't have to fight physically. You can do Yeah. that through many other ways. I was about to say that. Thanks Yeah, for saying that for me, Setu sir. She is a very, very strong character. I think that the women, the character she portrayed in the film is like represents so many women in our life. Okay. Maybe I want to be like a brave character like Mahalakshmi. Last film I came with Lakshmi. This film I came with Mahalakshmi. Super. Oh, సో the one, huh? Thanks, Emma Malini. విజయ్ గారు You have a beautiful voice, Emma Malini. విజయ్ గారు నా క్వశ్చన్ అవ్వలేదు. చెప్పండి. ఓకే, సో బేసికల్గా మీరు చేసే సినిమాల్లో అండ్ మీరు చేసే క్యారెక్టర్స్లో ప్రతిసారి మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అది విలన్గా కావచ్చు, హస్బెండ్ క్యారెక్టర్ కావచ్చు, లవర్ క్యారెక్టర్ కావచ్చు. బట్ ఏ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి అంటే కొన్ని లైక్ విజయ్ సేతుపతి గారి రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది? చెప్తే మీరు నా గురించి జడ్జ్ చేస్తారు. నేను జడ్జ్ చేయను, బట్ అంటే మీది 96 కావచ్చు, మహారాజా కావచ్చు. కానీ అన్ని క్యారెక్టర్లు నేను ఉంటాను. Because it is like, no, say, even Master is also me. That villain is also me. Bhavan is also me. Sethupathi police is also me. Nanu Badidan, Raipa ever, sir?
ఉప్పెన రాయణం గారు రాయణం గారు కూడా యా హీఈస్ ఆల్సో దేర్. సో ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ సో ఎవ్రీ క్యారెక్టర్ దర్ ఇస్ me and my characters, we share so much things. So we both are same only. You both are same. Okay, then thank you and all the best. Thank you so much. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇంత క్యూట్ ఇంటరాక్షన్ నేను ఎప్పుడూ చూడలేదు మీడియాతో. ఆల్ థ్యాంక్స్ టు విజయ్ సేతుపతి సార్ ఫర్ మేకింగ్ ఇట్ సో లవ్లీ అండ్ లైవ్లీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ Thanks. విజయ్ సేతుపతి గారికి, మంజు వారియర్ గారికి అండ్ రామారావు గారికి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ స్పెషల్ ఫర్ అస్. అండ్ ఎస్, December 20th కోసం అందరూ ఎదురు చూసి థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. For more videos like this, subscribe Big TV channel.